నమస్తే అండి. నా పేరు ఇస్మాయిల్ గురూజీ. నేను గత 16 సంవత్సరాలుగా యోగ శిక్షణ నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఇందులో పెద్దవాళ్ళకి అలాగే పిల్లలకు వచ్చేసి బాలల వ్యక్తిత్వ వికాస యోగ శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను మీతో యోగా యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దానివల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి, అలాగే మన చిన్నారుల యొక్క భవిష్యత్తు చాలా చక్కగా ఉండాలి అంటే వారికి యోగా ఎలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకోవడమే కాకుండా నేను ఈ యోగాలోకి రావడానికి గల కారణం ఏమిటి, ఏ ఏ పరిస్థితులు నన్ను ఈ మార్గంలోకి నడిపించాయనేటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అందులో భాగంగా ముందుగా మనం ఒక చిన్న విషయాన్ని పరిశీలించినట్టయితే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి తన జీవితంలో సుమారు 50% అంటే ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చేంత వరకు కష్టపడి చదవడం, ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఈ ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది. అంటే డబ్బు సంపాదించడం అనేది చాలా కష్టం. ఒకప్పుడు మానవుడు కాశ్మీర్లో పుట్టి కన్యాకుమారిలో చనిపోయేవాడు. అతనికి ఎటువంటి టెన్షన్ కానీ ఏవి ఉండేవి కావు. అలా వెళ్ళేవాడు, అడవుల్లో కావాల్సిన ఆహారం తీసుకునేవాడు, ఇంటికి వచ్చేవాడు తను ఎక్కడుంటే ఎక్కడ. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ ఏర్పాటు జరిగిందో అప్పటి నుంచి మానవుడు నేను, నాది, నా కుటుంబము, నా పిల్లలు అనేటువంటి భావన ఏర్పాటు అవడంతో నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి అనేటువంటి సంపూర్ణమైనటువంటి పూర్తి బాధ్యతని తన భుజాలపైన వేసుకున్న తర్వాత ముందుగా తను ప్రారంభించింది వ్యవసాయం. అంతకుముందు అడవుల్లో ఉండేవాడు. ఆ తర్వాత క్రమంగా అడవులు అంతరించిపోయినప్పుడు, అగ్నికి ఆహుతైపోయినప్పుడు, ఆహారం దొరకకపోతే ఆహారాన్ని సమకూర్చుకోవడం కోసం కొన్ని గింజల్ని దాచిపెట్టుకోవడం, ఆ దాచిపెట్టుకునేటువంటి గింజలన్నీ కూడా తను స్వతహాగా పంట పండించుకునేటువంటి విధానంలోకి అలవాటు పడ్డాడు. అక్కడ ప్రారంభమైనటువంటిది ఇక తన భార్య, తన పిల్లల్ని పోషించాలి. అది కాస్త ఇప్పుడు చూసినట్టయితే ఈ స్పీడ్ యుగంలో మనిషికి 24 గంటల సమయం సరిపోవడం లేదు. ఇంకొక 10 గంటలు ఎక్స్ట్రా ఉంటే బాగుండని ఆలోచిస్తున్నారు. మనిషికి ఉన్నటువంటి శక్తియుక్తులు మొత్తం కూడా తన యొక్క కుటుంబ పోషణలో, తన అభివృద్ధిలోనే కొనసాగించాలని చూస్తున్నాడు. కారణం ఏంటంటే ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది. ఇక్కడ మనం చూసినట్టయితే విద్య, అంతులేనటువంటి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక పిల్లవాడు పెరిగి పెద్దయి ఒక ఉద్యోగం తెచ్చుకునేంత వరకు పిల్లల్ని చదివించాలంటే అత్యంత కష్టంతో కూడుకున్న పని. ఏది చూసినా కానీ చాలా డబ్బుతో కూడుకుంది. అలాగే ఒక ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే లక్షల్లో కోట్లలో ఉంది. అదేవిధంగా మనం ఏదైనా ఒక అనారోగ్యానికి గురైనప్పుడు, హాస్పిటల్ పాలైనప్పుడు మనం వైద్యం వెళ్ళాలంటే ఆ వైద్యం అనేది ఇప్పుడు చెప్పలేనంత విలువతో కూడుకొని ఉంది. అదే కాకుండా మన బిడ్డలకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళకు చక్కటి వివాహం చేయాలి అని అనుకుంటే ఏది చూసుకున్నా కానీ లక్షల పరిధి దాటిపోయింది, ఇప్పుడు కోట్లలోకి వచ్చింది. మరి ఒక మనిషి తన కుటుంబాన్ని పోషించి ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తులో తనకెటువంటి ఇబ్బందులు కలగకుండా తన కుటుంబానికి చాలా చక్కటి లైఫ్ని ఇవ్వాలని చెప్పేసి అహర్నిశలో తపన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు. దాంతో ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్ళడానికి తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాడు. ఇటువంటి సందర్భంలో మనిషికి తన యొక్క శక్తియుక్తులు సరిపోవడం లేదు. దాంతో రకరకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు, మానసిక సమస్యలకు గురవుతున్నారు. మరి ఒక మనిషి జీవితాన్ని చూసినట్టయితే 50% మొత్తం తన సంపాదన కోసమే ఉపయోగిస్తున్నాడు. అంటే సంపాదించాలి, కుటుంబ పోషణ, దాని మీద దృష్టి పెడుతున్నాడు. 24 గంటలు తన ఆలోచన ఎక్కడ ఉన్నా ఆలోచన తన యొక్క వ్యాపారం పైన, ఉద్యోగం పైన, వీటిపైనే ఉంది. మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. పోనీ అంతటితో సరిపోయింది, మిగిలిన 50% ఆనందంగా ఉన్నాడు అంటే అలా లేదండి. అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 50% వచ్చేసి ఆరోగ్యాన్ని కోల్పోయి మిగిలిన దాన్ని రికవరీ చేసుకోవడం కోసం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ రకరకాల మందులు వాడుతున్నప్పటికీ అనారోగ్యం దారిన పడుతున్నాడు. ఆరోగ్యం తన చేతులు లేకుండా అయిపోతుంది. అన్ని భాగ్యాల్లోకెల్లా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం అన్ని పట్టించుకుంటున్నాం, కానీ ఇప్పుడు మన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. దాంతో మనం ఎంత నష్టపోతున్నాం చూడండి. అంటే ఒక స్థాయి వరకు సంపాదించడం, తర్వాత స్థాయిలో సంపాదించిన సంపాదనలోంచి చాలా వరకు ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి ఖర్చు పెడుతున్నాం. ఇటువంటి సందర్భంలో ముందుగానే మనం మేల్కొన్నట్టయితే, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు పెద్దలు. అదేవిధంగా ముందుగానే మనం కొంచెం మేలుకొని రోజొక 40-50 నిమిషాలు లేదా 1 గంట సమయం
మనం యోగాకి కేటాయించినట్టయితే భవిష్యత్తులో ఎటువంటి అనారోగ్యం అనేది మన దగ్గరకు వచ్చే అవకాశమే లేదు. మరి ఇప్పుడు చూడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అలోపతి మెడిసిన్ ఉంది, యునానీ మెడిసిన్ ఉంది, ఆయుర్వేదం ఉంది, హోమియోపతి ఉంది. ఇలా రకరకాలుగా ఎన్ని రకాల మెడిసిన్స్ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు చూడండి జబ్బుల శాతం తీవ్రత పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. రకరకాల వైద్య విధానాల జోలికి వెళ్తున్నారు, ఎక్కడ కానీ వాటికి సంపూర్ణమైనటువంటి పరిష్కార మార్గం దొరకక చివరికి యోగా వైపు వెళ్తున్నారు. మేమనేది ఏంటంటే, ముందుగా మీరు యోగా నేర్చుకొని యోగ సాధన చేస్తూ ఉన్నట్టయితే ఎటువంటి అనారోగ్యం అనేది మీ శరీరంలోకి వచ్చే అవకాశమే లేదు. అది మనకు యోగా ద్వారా సాధ్యమవుతుంది. ఆ తర్వాత వచ్చినటువంటి అనారోగ్యాన్ని మనం ఈజీగా అతి తొందరగా మనం ఈ వైద్య విధానం ద్వారా బయటపడవచ్చు. మరి ఈ రోజున మనం చూసినట్టయితే ఎన్నో రకాల మందులు వాడుతూ ఉన్నాం. దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి, తరుణ వ్యాధులు ఉన్నాయి. దీంతో రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాం. ఒకసారి బీపీ మనకు వచ్చింది అంటే దాన్ని తగ్గించుకోవడానికి రకరకాల ఇబ్బందులు పడుతున్నాం, రకరకాల మెడిసిన్స్ వాడుతున్నాం. అలాగే షుగర్ కానీ ఇటువంటివన్నీ. మరి ఎందుకు ఈ మొండి వ్యాధులతో మనం ఎంతకాలం ఉండాలి? పోనీ సర్టన్ స్టేజ్ వరకు ఇవి ఎటువంటి అనారోగ్యం ఉండదు, దీని తర్వాత అనారోగ్యం వస్తుందంటే అది కూడా కాదు కదండి. చిన్న వయసు నుంచే బై బర్త్ పిల్లల దగ్గర నుంచే చూస్తే జన్యుపరంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఒక పిల్లవాడిని చూసుకుంటే జస్ట్ ఎల్కేజీ యూకేజీ చదువుతున్నటువంటి పిల్లవాడు ఇంతలో కళ్ళద్దాలు తన కంటికి పెట్టుకొని పుస్తకాన్ని దగ్గరగా పెట్టుకొని ఇలా చదువుతున్నాడంటే అతి చిన్న వయసులోనే అతనికి ఆ కంటి సమస్య ఏర్పాటైంది. దాంతో చూడండి, ఇక ఆ పిల్లవాడు పెద్దవడం ఏంటి, పెరగడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, తన పిల్లల్ని కనడం ఏంటి, ఆ పిల్లలకు ఒక మంచి జీవితాన్ని చూపించడం ఏంటి అంటే అదంతా ఒక సమస్యగా మారిపోతూ ఉంటుంది. అంటే బిడ్డకు జన్మనిచ్చేటప్పుడే తల్లిదండ్రుల పరంగా ఉన్నటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి జబ్బులన్నీ కూడా బిడ్డల పాలిట ఈరోజు శాపంగా మారుతుంది. ఇలాగే ముందుకెళ్తూ ఉంటే ఒకానొక రోజుకు మన పిల్లలే మనల్ని ప్రశ్నించేటువంటి రోజులు వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆస్తులు కావాలి, ఇవ్వడంలో తప్పు లేదు పిల్లలకి. కారణం ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ జీవితం ముందుకెళ్ళడానికి. మరి ఈరోజు మనం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మనం రకరకాల పాలసీలు చేసి మనం మన తదనంతరం కూడా వాళ్ళకి డబ్బు రావాలని చూస్తున్నాం. కానీ డబ్బు ఒకటే సరిపోతుందా? లేదు. వారికి కావాల్సింది ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, పరిపూర్ణ ఆయుష్ కావాలి. ఈ మూడు దొరుకుతున్నాయంటే ఎక్కడా లేదండి. పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే మానసిక ఒత్తిడి, ఇక ఆనందం అనేదే లేదు. ఆరోగ్యం అనేది చూసినట్టయితే ఏ మనిషి ఎప్పటివరకు బతుకుతాడో కూడా ఎప్పటివరకు గ్యారెంటీ లేదు. అంటే బయటికి వెళ్తే ఎలా తిరిగి వస్తాడనేటువంటి విషయం కూడా లేదు. నడుస్తున్నటువంటి వ్యక్తులు అలా జీవితం ముగిస్తూ ఉన్నారు. ఒకప్పుడు సుమారు 100 సంవత్సరాలు జీవించినటువంటి మానవుడు ఇప్పుడు 50-55 సంవత్సరాలు 60 సంవత్సరాలకే జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు. మరి ఈ లైఫ్ పీరియడ్ని మనం పెంచుకోలేమంటే కొంచెం జాగ్రత్త పడితే ఈజీగా మనం మనల్ని కాపాడుకోవచ్చు. దానికోసం ఈరోజు నేను చెప్తున్న విద్య కాదండి ఇది. పూర్వకాలం మన సనాతన ఋషులు అన్వేషించి ఆలోచించి మనకి మార్గాన్ని చూపించారు. వాళ్ళు ఫ్యూచర్ని ఆలోచించగలిగారు. ఎలా ఆలోచించారంటే ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో క్రమంగా వీళ్ళ మానసిక శక్తులు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళ మనసు ఎలా ఉంటుంది, దీంతో వీళ్ళు ఎన్ని రకాల ఇబ్బందులకు గురవుతుంటారని ఆలోచించినప్పుడు వాళ్ళకు కనిపించింది మనిషి సుఖానికి అలవాటు పడతాడు. 24 hours సుఖం కావాలి. కొంచెం కూడా కష్టపడడానికి తన ఒప్పుకోడు. తన శరీరం సపోర్ట్ చేయదు. ఎప్పుడు సుఖమే కావాలి, సౌకర్యం కావాలి, అన్ని కంఫర్ట్స్ ఉండాలి. నాకు అన్నీ ఉంటేనే నేను హ్యాపీ. బయటికి వెళ్ళాలంటే నాకు బండి ఉండాలి, చేతిలో సెల్ ఫోన్ ఉండాలి, నా కింద వర్కర్స్ ఉండాలి అని ఎప్పుడు డిపెండ్ అవ్వడం నేర్చుకున్నారు కానీ ఇండిపెండెంట్గా ఉండలేకపోతున్నారు. సుఖానికి అలవాటు పడ్డారు, అన్ని సౌకర్యాలు కావాలి. ఇక విందు తీసుకునే ఆహార పదార్థాలు, పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి ఆహార పద్ధతులు వేరు. క్రమంగా రుచుల పైన పడిపోయి ఈరోజు మనం ఎన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకొని అదే ఆహార పదార్థాలు మన పాలిట ఒక శాపంగా మారిపోయినాయి. జానెడు కొంచెం అంత ఇంత నేలిక, ఈ చిన్న నేలికని కంట్రోల్లో పెట్టుకోలేక ఈరోజు మనం చూడండి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు. ఇన్ని రకాల అనారోగ్య సమస్యలకు మూల కారణం ఏంటి అని మనం ఫైనల్గా చూస్తే ఆహారమే ప్రధానమైనటువంటి అంశంగా మనకు కనపడుతూ ఉంటుంది. అంటే విందు, సుఖానికి అలవాటు పడ్డాడు, సౌకర్యానికి అలవాటు పడ్డాడు, విందుకు అలవాటు పడ్డాడు. అలాగే విలాసవంతమైనటువంటి జీవితం అన్నీ ఉండాలి. తనకు ఎక్కడ కూడా ఏ చిన్న కష్టం కూడా ఉండకూడదు. విలాసవంతంగా జీవితాన్ని గడపాలి.
ఎలా పాసిబుల్ అవుతుందండి? అన్నీ కావాలి, విలాసవంతమైన జీవితానికి కనెక్ట్ అయిపోయారు. ఇక వినోదం, ఎక్కడ చూసినా ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. చదువుకునే పిల్లవాడు తను చదువుకునేటువంటి చదువుల్లో ఒక ఎయిమ్ పెట్టుకోవాలన్నా, ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలన్నా, అక్కడికి చేరుకోవాలన్నా ఆ జర్నీలోనే నిరంతరం అతడు ఒత్తిడికి గురవుతున్నాడు. ఎప్పుడూ ఒక ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నాడు. ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని, ఒక వినోదంతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఇలా ఉన్నటువంటి మానవుడు భవిష్యత్తులో మానసికంగా బలహీనమైపోతాడు, శారీరకంగా బలహీనమైపోతాడు. ఇది కరెక్టో కాదో మీరే ఇప్పుడు గమనించండి. మానసికంగా బలహీనం అంటే ఏంటి? ఇది మన పూర్వీకులు ముందే ఆలోచించారు. మానసికంగా ఎలా వీక్ అయిపోతారంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వీటన్ని సమస్యల్లో ఇరుక్కుపోయి వాటి నుంచి బయటికి రాలేక సమర్థత తగ్గిపోయి తన యొక్క శక్తియుక్తులన్నీ తగ్గిపోయి ఏది చేయాలన్నా బలవంతంగా, భారంగా, కష్టంగా, అయిష్టంగా, ఒత్తిడిగా, ఆందోళనగా, టెన్షన్ తోటి అబ్బా ఈ పని నాకే వచ్చి పడింది, ఈ పని లేకపోతే బాగుండు, నేను తప్పించుకోవాలి అనేటువంటి భావంతో ఉన్నారు. కానీ ఎవరైనా ఈ పని నేను చేయాలి, ఇది నాకు ఇష్టమైన పని, ఇది నా బాధ్యత అని ఆనందంగా, సంతోషంగా తన పనిలో నిమగ్నం అవుతున్నారంటే లేరండి. ప్రతి ఒక్కరు కూడా చాలా రకాల ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. అంటే ఇక్కడ చూడండి, అంటే క్రమంగా మనిషి ఇంత ఒత్తిడికి పడుతున్న సందర్భంలో మానసికంగా బలహీనం అవుతాడు. మానసికంగా బలహీనం అవ్వడం అంటే మనం ఒక ఎయిమ్ పెట్టుకున్నాం, ఒక టార్గెట్ పెట్టుకున్నాం, లేకపోతే ఒక పని చేయాలనుకున్నాం, ఒక కంపెనీని స్థాపించడం, ఒక వ్యాపారాన్ని స్థాపించడం, లేదా ఒక వ్యవసాయాన్ని చేస్తున్నాం. ఆ చేస్తున్నటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా మనం ఒక అడుగు వెనక్కి వేయకూడదు. ఆలోచనలో ఇంత పంట పండించాలి అంటే కథం పండించి తీరవలసిందే, నా పరిశ్రమ ఈ స్థాయిలో ఉండాలంటే ఉండవలసిందే, నేను ఈ స్థాయిలో మార్కులు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవాల్సిందే. ఎక్కడ భయపడకూడదు, బాధపడకూడదు, వెనకడుగు వేయకూడదు. దానిలో మనం భయానికి గురవుతున్నాం, ఒత్తిడికి గురవుతున్నాం, ఇతరులతో మనం పోటీ పడలేకపోతున్నాం, మన కెపాసిటీని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం, మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాం. అంటే ఇవన్నీ కూడా మన మనసులో ఉత్పన్నమవుతున్నవే. అంటే మానసికంగా మనం ముందు ఘర్షణకు గురవుతూ ఉన్నాం. ఇది మానసిక అనారోగ్యం. ఏదైనా చేయాలంటే చేయాలి, 100% చేయాలి. కానీ ఇప్పుడు చేయగలుగుతున్నామా? ఒక పని చేయాలి అంటే దానికన్నా ముందు ఎన్నో రకాలుగా ఒత్తిడికి గురవుతున్నాం మనం. అంటే మానసికంగా. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అపార్ట్మెంట్లో ఒక లేడీ ఉంది. ఆమె పొద్దున్నే లేవగానే వాళ్ళ సారికి మంచిగా బెడ్ పై లేవగానే ఒక కాఫీ చేసి ఇవ్వాలి. ఇక ఆ సమయంలో తను పొద్దున్నే లేస్తుంది, లేచి కిచెన్లోకి వెళ్తుంది, కాఫీ పెడదామని చెప్పేసి ఆ పాలు తీసుకుంటుంది, వాటర్ తీసుకుంటుంది, స్టవ్ వెలిగిస్తుంది. వెలిగించగానే చూస్తే కాఫీ పొడి అయిపోయింది. ఇక ఆమెకు అక్కడ మొదలవుతుందండి. ఎలా మొదలవుతుంది? అయ్యో కాఫీ పొడి అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా తేవాలి అని చెప్పేసి ఇంట్లో పని మనిషి వచ్చిందేమో అని చూస్తుంది. పని మనిషి రాలేదు. ఆయన లేసేలోపు టీ ఇవ్వాలి. ఆమెకు అదొక యుద్ధంలో అయిపోయింది అన్నట్టు, ఒక పోరాటంలో అయిపోయింది. టీ ఇవ్వాలి. వెంటనే మరి టీ పొడి అయిపోయింది, కాఫీ పొడి అయిపోయింది, కాఫీ పొడి తెప్పియాలి. తెప్పేయడం కోసం ఏం చేసింది? పనమ్మాయి ఉందేమో చూసింది, పనమ్మాయి లేదు. దాంతో కింద వాచ్మెన్ ఉన్నాడేమో, వాచ్మెన్తోనైనా తెప్పిద్దామని చెప్పేసి అనుకొని వాచ్మెన్ని పైనుంచి పిలిచింది. కానీ వాచ్మెన్ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే తనకు కనిపించలేదు, అతనికి వినిపించలేదు. పోనీ వాచ్మెన్ వాళ్ళ పిల్లలు ఉన్నారేమో, ఆ పిల్లలతోనైనా తెప్పించుకుందాం అని చెప్పేసి ఆ పిల్లల పేరు పెట్టి పిలిచింది. అప్పటికి ఆ పిల్లలు కూడా ఎవరు పలకడం లేదు. దాంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే సార్లు వేసే సమయానికి తను కాఫీ చేసి ఇవ్వాలి కాబట్టి టెన్షన్ పడుతూ వాళ్ళ బాబుతో పంపిద్దాం అని చెప్పేసి తలుపు తీసి బాబు అని పిలిచింది. పిలిచే సమయానికి ఆ పిల్లవాడు లేచి పుస్తకాలు తీసుకొని రాసుకుంటున్నాడు. అమ్మో నా బంగారు తండ్రి, వాడు పుస్తకం పట్టుకునేది అమావాస్య పౌర్ణమికి ఒకసారి, ఇంకా అటువంటిప్పుడు వాడిని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి వెంటనే డోరు పెట్టేసింది. ఇక ఏది ఏమైనా కానీ సార్ ఉన్నాడు, ఇంకా వేరే ఆప్షనే లేదు. ఈ ఒక్కరోజు కాఫీ పొడి తెప్పించినట్టయితే ఒక 2 నెలలు వస్తుంది కదా. ఆయన తిడతాడు, కొడితే మాట ఒక దెబ్బ కొడతాడు. ఏదేమన్నా కానీ ఇక భరించాలి, తప్పదు, నో ఆప్షన్ నాకు అని అనుకుంది. అంటే ఇప్పటి నుంచి అంటున్నాడు, పెళ్ళైన దగ్గర నుంచి తిడుతూనే ఉన్నాడు కదా, ఈరోజు ఏమన్నా కొత్త ఒక్కరోజు అయిపోతే సరిపోతుంది కదా అనుకొని ఏమండి అని చెప్పేసి తలుపు ఇలా తీసిందండి. గడి తీసే వరకల్లా ఆ సార్ పొద్దున్నే లేచి కాఫీ కూడా మర్చిపోయి బాండ్ పేపర్లు తీసుకొని చూస్తున్నాడండి. బాండ్ పేపర్లు తీసుకొని చూస్తుంటే వామ్మో మా ఆయన నా పేరు మీద ఇంకో అపార్ట్మెంట్ కొంటాడేమో
అని చెప్పేసి ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఇక డోర్ పెట్టేసింది. వెనక్కి వచ్చింది, నాకు తప్పుతుందా అనుకుంది, నెత్తిలా అనుకుంది, అక్కడ ఉన్న స్కూటీ కీస్ తీసుకుంది, డోర్ తీసింది, ఎదురుగా వెళ్ళింది. ఇక ఆ లిఫ్ట్ని బటన్ ఆన్ చేసింది. లిఫ్ట్ పనిచేయడం లేదు. ఇంకా బీపీ ఇంకా ఉన్నటువంటి స్థాయి కన్నా 10 రెట్లు పెరిగిపోయింది. ఇక దాంతో ఒక కోపం వచ్చేసింది. లిఫ్ట్ ఎప్పుడు పనిచేయదు, వచ్చి ఈ అపార్ట్మెంట్లో నేను ఉన్నాను, వీళ్ళ కనీసం మెయింటెనెన్స్ కింద ప్రతి నెల 1000 రూపాయలు తీసుకుంటారు, ఏమనంటే వీళ్ళందరూ కలిసి మీటింగ్లు పెట్టుకుంటారు, థమ్స్అప్ బాటిల్ తాగుతారు, గోడవతల బాటిల్ వేస్తారు, కానీ ఈ వాటర్ పట్టించుకోరు, కరెంట్ పట్టించుకోరు, లిఫ్ట్ పట్టించుకోరు అని స్టెప్ దిగుతూ ప్రతి స్టెప్కు ఘర్షణ పడుతూ తిట్టుకుంటూ కిందికి వెళ్ళిందండి. సరే కిందికి వెళ్ళి స్కూటీ మీద కూర్చుంది, కీ పెట్టి ఆన్ చేసింది, అది స్టార్ట్ అవ్వడం లేదు, సెల్ఫ్ కిక్ అవ్వడం లేదు. ఇంకా చూసుకో ఆ పిడికిలు తీసుకొని హ్యాండిల్ మీద 2 దెబ్బలు కొట్టి ఇక లాభం లేదని ఇటువైపు బండి దిగి ఆ స్కూటీని స్టార్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. అప్పటి వరకు ఆమెకు అవసరం రాలేదు. కొంచెం పాత స్కూటీ అవడంతో స్టార్ట్ అవ్వడం లేదు. 4-5 సార్లు కిక్ కొట్టింది, అలసట వచ్చింది. అలసట రాగానే ఇక మామూలుగా కోపం రాలేదండి, స్కూటీని 4 తన్నులు దన్నింది. ఎలా దన్నింది అంటే, మా ఆయన ఎప్పుడో పెళ్ళైన కొత్తలో హైదరాబాద్ రాగానే, ఏమండి ఈ హైదరాబాద్లో ఆడపిల్లలు స్కూటీ భలే తోలుతారే అనగానే ఈ మాట చెవులు పడగానే తెల్లారి ఇంటి ముందు స్కూటీ ఉంది. ఎప్పుడు కొన్నది? 14 సంవత్సరాల క్రితం కొన్న స్కూటీ. ఈయన హీరో హోండా అయిపోయింది, బజాజ్ కంపెనీ అయిపోయింది, అలాగే మనకు బుల్లెట్ వరకు వచ్చింది. ఇప్పటికి 14 సంవత్సరాల్లో 4 బండ్లు మార్చాడు దసరా బుల్లోడు లెక్క. నాకు మాత్రం ఈ డొక్కు బండి ఇది స్టార్ట్ అవ్వట్లేదని కాలుతో తన్ను దండింది. ఇక తాళాలు కింద పడేసింది, నడుచుకుంటూ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి కాలనీలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళింది. బాబు నాకు పలాని కాఫీ పొడి కావాలి అనగానే, అయ్యో మేడం గారు నిన్ననే అయిపోయిందండి, మిగిలిన కాఫీ పొడులు అన్నీ ఉన్నాయి, మీరు అడిగిన ఒక్క ఐటమే లేదు, సాయంత్రం వరకల్లా వస్తుంది, నేను తెచ్చిస్తా అన్నాడు. ఒరే దరిద్రుడా, ఎవడైనా సాయంత్రం తాగుతాడా టీ అనుకుంటూ కోపంతో వెళ్ళిపోయిందండి. తిట్టుకుంటూ మనసులో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. వేరే షాప్ దగ్గరికి వెళ్ళింది, కాఫీ పొడి కొన్నది, తీసుకొచ్చింది, కాఫీ పెట్టింది, తీసుకెళ్ళి సార్కి ఇచ్చింది. అంటే ఇక్కడ గమనించండి, కాఫీ పొడి అయిపోయింది అన్న విషయం వచ్చిన దగ్గర నుంచి ఆ కాఫీ తయారు చేసి తీసుకొచ్చి సార్కి ఇచ్చేంత వరకు ఆడకూతురు ఎంత ఘర్షణ పడింది, ఎంత ఒత్తిడికి గురైంది, ఎంత ఆందోళనకు గురైంది, ఎంతమందిని మీద డిపెండ్ అయింది. పని మనిషి ఉందేమో అని చూసింది, వాచ్మెన్ ఉన్నాడేమో అని చూసింది, దాంతోపాటు వాచ్మెన్ పిల్లలు ఉన్నారేమో అనుకుంది, చివరికి బాబుతో తెప్పించాలనుకుంది, సార్తో తెప్పించాలనుకుంది, వేరే ఆప్షన్ లేదు, నేనే పోవాలనుకుంది. లిఫ్ట్ చెడిపోయిన దగ్గర నుంచి మొదలు పెడితే, బండి స్టార్ట్ అవ్వడం దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక కిరాణం కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి కాఫీ ఇచ్చేంత వరకు తను ఎంత మానసిక ఒత్తిడికి గురైంది. తను గురైనటువంటి మానసిక ఒత్తిడి ఈక్వల్ టు ఆమెకు వచ్చేటువంటి బీపీ, షుగర్, అల్సర్స్, గ్యాస్ ట్రబుల్, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యకైనా మూల కారణం తను పడినటువంటి టెన్షనే, ఒత్తిడే. మరి ఈరోజు మనం ఎవరం పడడం లేదండి టెన్షన్? మీరు ఉండగలుగుతున్నారా టెన్షన్ పడకుండా? చిన్నపిల్లాడి దగ్గర నుంచి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పోషించేంత వరకు ఇంట్లో గృహిణికి టెన్షనే. ఇక అక్కడ ఆయన ఆఫీస్కు బయలుదేరిన దగ్గర నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు ఆయనకు టెన్షనే. చూడండి ఎంత ఒత్తిడిగా ఉన్నామో. చూడండి, అంటే నేను చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపులే. ఇక ఆమె పరిస్థితి డే మొత్తంలో చూస్తే ఎలా ఉంటుంది, సార్ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే అన్ని జబ్బులకు మూల కారణం మనసే. మనసు ఒకటి కరెక్ట్గా ఉంటే ఏ జబ్బు శరీరంలోకి వచ్చే అవకాశమే లేదు కదా. మరి శరీరంలో జబ్బు వచ్చింది అంటే అది మన మనసు పైన పడినటువంటి ఒత్తిడే. ఆ ఒత్తిడిని తొలగించుకునేటువంటి మార్గం ఏదైనా ఉంది అంటే మనకు ఈ యొక్క యోగ విద్య మాత్రమే. అందువల్లనే పూర్వకాలంలో ఋషులు ఏం చేశారంటే సుమారు కొన్ని 100,000 సంవత్సరాల వరకు వాళ్ళు ఆలోచించగలిగారు, సుదీర్ఘమైనటువంటి అన్వేషణ చేశారు. మన సైంటిస్టు రీసెర్చ్ చేస్తున్నారంటే టార్గెట్ రీచ్ అయ్యే వరకు రీసెర్చ్ చేస్తారు, ఆపేస్తారు. వాళ్ళ రీసెర్చ్ 1 సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు, 5 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ మరి ఇక్కడ ఈ యొక్క ఋషులు చేసినటువంటి పని. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఎంతవరకు ఆలోచిస్తాం? మన బిడ్డల గురించి ఆలోచిస్తాం, లేదంటే మన మనవాళ్ళ గురించి ఆలోచిస్తాం. మన బిడ్డలు బాగుండాలి, మన మనవాళ్ళు బాగుండాలి, 1 తరం 2 తరాల గురించి ఆలోచిస్తాం. కానీ మన ఋషులు, యోగులు, మునులు లోతైన తపస్సు చేసి సుదీర్ఘమైనటువంటి ఏకాగ్రత శక్తి ద్వారా కొన్ని 100,000 సంవత్సరాలైన తర్వాత మానవుడి పరిస్థితి ఎలా ఉంటుంది? అటువంటి సందర్భంలో మానవుడు మానసికంగా బలహీనమైపోతాడు, శారీరకంగా బలహీనమైపోతాడు. అంటే శారీరకంగా బలహీనం అవడం అంటే ఏంటి? శరీరంలో ఈ పని చేయాలంటే మీ బాడీ సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు ఆమెకు ఎందుకు? బాడీ సపోర్ట్ చేయకనే కదా. బాడీ సపోర్ట్ చేయకనే వాళ్ళ మీద డిపెండ్ అయ్యింది. అదే ఒకవేళ ఆమె శరీరం సపోర్ట్ చేస్తుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోయేవాళ్ళు కదా. టక్క నడుచుకుంటూ వెళ్ళిపోయేది, తన పని వస్తువు తీసుకునేది, వచ్చేది, కాఫీ పెట్టి ఇచ్చేది.
ఎందుకు ఆమె పని మనిషి మీద డిపెండ్ అయింది, పిల్లాడి మీద డిపెండ్ అయింది, వాచ్మెన్ మీద డిపెండ్ అయింది, షాప్ దగ్గరికి వెళ్ళడానికి స్కూటీ మీద డిపెండ్ అయింది, లిఫ్ట్ పైన డిపెండ్ అయింది. ఇవన్నీ లేకుండా తను వెళ్ళొచ్చు. కారణం ఏంటంటే తన బాడీ సపోర్ట్ చేయడం లేదు. బాడీ సపోర్ట్ చేయకపోయాక ఏమైంది, తన మనసు కూడా అయ్యో నేనేం చేయలేను కాబట్టి ఇతరుల మీద డిపెండ్ అయింది. కాబట్టి ఇక్కడ శరీరంలో మనం ఏదైనా పని చేయాలి అంటే బాడీ సపోర్ట్ చేయాలంటే, అక్కడికి వెళ్ళాలంటే వెళ్ళాలంతే, వెళ్ళిపోవాలంతే. ఎలా వెళ్ళిపోవాలి? చిన్నతనంలో మనం 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నటువంటి రోజుల్లో మన స్నేహితురాలు ఉంది, ఆమె దగ్గర ఒక నోట్బుక్ తెచ్చుకోవాలనగానే ఆలోచన పడగానే వెంటనే నెత్తిలా అనుకుంటా వెళ్ళిపోతామండి. సైకిల్ ఉన్నా లేకున్నా 1/2 కిలోమీటర్ అయినా వెళ్ళిపోతాం. మన తండ్రులు చదువుకున్నటువంటి రోజుల్లో చదువుకోవాలనుకుంటే వాళ్ళు 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవారు పాఠశాలకి. అంటే చూడండి, పల్లెటూరులో అంటే వాళ్ళ తపన అలా ఉండేది. అలా వెళ్ళి వచ్చేవాళ్ళు. ఈరోజు మన ఇంటికి సుమారు ఒక 1/2 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉన్నా కానీ మనం బండి మీద పోయి దింపొస్తాం. బండి మీద దింపే అవకాశం లేదనికే స్కూల్ వ్యాన్ రావాలి. అంటే ఇండిపెండెంట్గా మన పిల్లలు స్కూల్ వరకు కూడా పోలేనటువంటి పరిస్థితులు. సో ఒక వ్యాన్లో వెళ్తున్నారు, బండి మీద వెళ్తున్నారు అంటే వాళ్ళకి మనకు వాళ్ళ పైన ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, అది వేరే విషయం పక్కన పెట్టండి. ఇక్కడ ఎందుకు అంటే శరీరం సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. మేమనేది ఏంటంటే మీరు ఏ పని చేయాలనుకున్నా మీ శరీరమే ప్రధానమైనటువంటి ఆయుధం. మీ శరీరమే ప్రధానమైన ఆయుధం. మీ మనసుకి ఇదేంటంటే పరికరం, ఒక టూల్ మాత్రమే. మన శరీరం ఒక టూల్ మాత్రమే. టూల్ కరెక్ట్గా ఉంటే మనం మనసులో అనుకున్న పని మనం చేయగలుగుతాం. ఇక్కడ ఈ చిన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, రకరకాలుగా అన్వేషించి ఆలోచించి పనులు చేస్తూ దీన్ని బలహీనంగా తయారు చేస్తున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఈ ఫిజికల్ బాడీని స్ట్రాంగ్గా చేయాలి. ఈ బాడీని స్ట్రాంగ్గా చేస్తే మీరు జర్నీ ఎక్కడికైనా చేయొచ్చు. సో చూశారు కదండి, ఇప్పటివరకు మనం చెప్తున్నటువంటి విషయాల వెనకాల దాగినటువంటి సత్యం ఎంత గొప్పదో. దీంతోపాటు యోగ రహస్యాలు, వ్యాయామ రహస్యం, అలాగే ఆసన రహస్యం, సూర్య నమస్కారాలు, ధ్యానాలు, వీటన్నిటి వెనకాల ఉండేటువంటి రహస్యాలు, యోగ విద్యను మీరు నేర్చుకోవాలనుకుంటే మీరు వెంటనే ఈ యొక్క దిస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫర్దర్లో మేము చేయబోయేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ యొక్క సమాచారాన్ని మొత్తం మీరు తెలుసుకోవడానికి చక్కగా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు అందరూ ఈ దిస్ టీవీతో మీరు కనెక్షన్లో ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్స్ మేము షేర్ చేస్తాము. ఆ లింక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసుకోవడమే కాకుండా మన యొక్క భారతీయ సనాతన ఋషి యోగ విద్యని ప్రపంచ దేశాలకు అందేటట్టుగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా మీరు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అందరికీ పంపిస్తారని కోరుకుంటూ మీ యొక్క భారతీయ సనాతన ఋషి సాంప్రదాయ వారసత్వంలో ఉన్నటువంటి ఒక గురూజీని మీతో మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.